బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పద్మశాలి భవన్లో బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రి బోడే జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలతో గెలిచి అమలు మర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, ఎవరు నిరాశపడవద్దని, అందరం ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పూర్వ వైభవ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని తెలిపారు. లంగ గుట్టల కింద పాడబడిన బావులుగా ఉంటే లంగ తిరిగి నోడి కావచ్చు, వాళ్ళు నోడి కావచ్చు, నీకు అదే కార్యక్రమాలు గుట్టల పోటీ బావులు తిరిగి లంగ ముఖ్యమైన మాట్లాడాలి. ఎవరైనా లంగ కోసం ముఖ్యమైన కాదు అయితే లేవరాలి కదా, లంగ లేవరా తిప్పో లంగమిందుల కోసం ముఖ్యమంత్రి వస్తే లేవని చేస్తే ఇంకో రాగండి. అట్లా అట్లా ఆయన కాని వాడు ఆ పదవిలో వచ్చి ఇవాళ రాష్ట్ర పదవి చేస్తా ఉన్నాడు. మొన్ననే కాబట్టి బాగు ఏం మాట్లాడారు చూసి రాదు, ఏం మాట్లాడారు స్టార్టప్ గురించి అడిగింది ఆయన, పిఎం గురించి అడిగింది ఆయన, పిఎం గురించి అడిగితే ఇక మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పిఎంఐ 3 ఏళ్ళ. జై తెలంగాణ. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వచ్చిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఉంటే కాంగ్రెస్ కార్యకర్త కథమైందన్నా, కాంగ్రెస్ కార్యకర్త కథమైండు. అక్కడ తెలుగుదేశం పార్టీ లోపల పార్టీని ఓన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పార్టీని ఇవాళ జెండా కట్టలు కాదన్నా, పురాణం సతీష్ దుర్గం చిన్నయ్యలో దివాకర్ రావును సంపద కూడా కార్యకర్తలు పక్కన తీసుకునే పరిస్థితి ఏర్పడది. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉంది అని చెప్పి సందర్భంగా మనం అయినా కూడా ఉద్యమంలో పనిచేసేలో మళ్ళీ పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం ధైర్యం చెప్పాల్సిన మా సహచర కార్యకర్తలకు ఉన్నది. ఇవాళ మాట చెప్పి పోవడం కాదు, నేను ఇవాళ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఈ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ లోపల ఎంపీటీసీలను, ఎంపీపీలను, కౌన్సిలర్లను బెదిరించి వశపరుచుకునేందుకు చూసుకుంటున్నారు. ఇవాళ టీఎంఎఫ్టీ పనులు కావచ్చు, లేకపోతే ఎస్టీ పనులు కావచ్చు, టీవీఎంటీసీ పనులు కావచ్చు, అన్ని పనులు కూడా క్యాన్సర్ అంటున్నారు. నీ అబ్బా జాయిన్ కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే కొత్తగా తీసుకురావాలి, మీ దగ్గర ప్రెస్ ఉండాలి. కానీ అన్ని క్యాన్సర్ అంటే ప్రజలు 2-3 సంవత్సరాలలో మిమ్మల్ని క్యాన్సర్ చేసే పరిస్థితి పెద్ద మనిషి వచ్చాడు. ఇవాళ మాట్లాడేందుకు వారికి అవకాశం ఇవ్వాలక అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్,
ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.